హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అయితే కనుక విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు, అలాగే ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. పిడుగులు పడే సమయంలో రైతులు, కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇక ముఖ్యంగా దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు అల్లూరు సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, తిరుపతి, పార్వతీపురమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరికలు జారీ చేసింది.